ఈరోజు ఐసిడిఎస్ మంత్రివర్యులు ఐసిడిఎస్ ఉన్నతాధికారుల సమక్షంలో 3 సంఘాల ఆధ్వర్యంలో చర్చలు జరిగినాయి. ఇప్పటిదాకా గంట సేపు చర్చలు జరిగినాయి. ప్రధానంగా మనం వేతనాలు పెంచాలి అని చెప్పేసి గత 2 సంవత్సరాల నుంచి అనేక ఆందోళనలు జరిగినాయి. ఫిబ్రవరి 23వ తారీఖు తర్వాత పెద్ద ఎత్తున రిలే దీక్షలు, 2వ తారీఖు పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఈ నేపథ్యంలో 9-10 చర్చలకి పిలుస్తారని పిలిచారు. ఈరోజు వేతనాలు పెంచుతారని చెప్పేసి చాలా ఆశగా ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఆ ఒక్కటి మళ్ళీ ఈరోజు కూడా తేల్చలేదు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడతామని 23వ తారీఖు చెప్పారు. మళ్ళీ ఈరోజు కూడా అదే మాట చెప్పారు. ఇప్పటికైనా ఐసిడిఎస్ మంత్రివర్యులు వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అంగన్వాడీ వేతనాలని తేల్చాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉగాది తర్వాత మరొక దశల వారీ పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు జరిగిన చర్చల్లో వేతనాలు తప్పనిచ్చి మిగిలిన మే నెల సెలవులు కానీ, మినీల సమస్యలు కానీ, అట్లానే 164 సూపర్వైజరీ పోస్టులు కానీ, సంక్షేమ పథకాలు కానీ అన్ని అంశాలు చర్చ జరిగినాయి. మిగిలిన అంశాల పట్ల సానుకూలంగా స్పందించారు. అది ఏదైతే గతంలో హెల్పర్ల గైడ్లైన్స్ విషయంలో కానీ, అట్లనే గ్రాట్యుటీ గైడ్లైన్స్ విషయంలో కానీ, మినీల విషయంలో కానీ వెంటనే అవి గైడ్లైన్స్ రూపొందించి ప్రకటన చేయాలి. వేతనాల విషయం మంత్రివర్యులు వెంటనే ప్రకటన చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే దశల వారీగా మరొక పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సుబ్బరావమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, CIT అనుబంధం.